అలా తర్వాత మళ్ళీ ర్యాంక్స్ మాత్రమే చెప్పాను, మీరు కూడా ర్యాంక్స్ మాత్రమే చూసుకోండి. నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి కదా, ఇంకైతే నాకు ఫైనల్ సీట్ వచ్చిందిలే అని అయితే మీరు అనుకోవద్దు. అలా అనుకోవటం వల్ల మీరే చాలా లాస్ అవుతారు ఇయర్ మొత్తం. అలా అనుకోవటం వల్ల ఏమైందంటే మీరు లాస్ట్ వరకు ఆగి 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 చూసుకుంటూ ఉంటారు. ఫైనల్కి వచ్చేటప్పటికి ఏమైంది, ఇంకా సీట్ రాదు. ఎందుకు రాదు? వాళ్ళు ఇప్పుడు ర్యాంక్ మారింది కదా, ర్యాంకు ఇప్పుడు ఉన్న మార్క్స్ కంటే అప్పుడు మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. అదే కట్ ఆఫ్ అయితే చేంజ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్ని వదిలేయండి, వాళ్ళు అసలు గొడవ చేస్తూ ఉన్నారు. తర్వాత ఫీల్ అవ్వదు, నాకు నవ్వు వస్తుంది. వీడియో అయితే కంపల్సరీ సీరియస్గానే చేశాను, నవ్వానని నవ్వినట్టు చేయలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ అంటే ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకొని మీరు రాసుకొని పెట్టుకోండి. నేను ఏ రీజన్ అయితే చెప్పానో ఆ రీజన్ వాళ్ళకే ఆ ర్యాంక్ కావాలి. ఇంకా అంతకంటే ఇప్పుడు ఏయూ రీజన్ వాళ్ళకి ఏయూ రీజన్ వాళ్ళు అనుకోండి, ఇప్పుడు కాలేజ్ ఏయూ రీజన్లో ఉందనుకోండి, మీకు ఎస్వి వాళ్ళు వచ్చి ఏయూలో జాయిన్ అవ్వాలనుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు అంతకంటే నేను చెప్పిన కట్ ఆఫ్ ర్యాంక్ కంటే తక్కువ ర్యాంక్ అయితే రావాలి. అప్పుడే వాళ్ళకి ఆ క్యాంపస్లో సీట్ వచ్చింది. అవన్నీ గమనించండి. నెక్స్ట్ ఎంబీబీఎస్ ఇంకొక వీడియో అయితే వచ్చింది ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మీద. నెక్స్ట్ బీడీఎఫ్ కట్ ఆఫ్స్, తర్వాత బీఏఎంఎస్ కట్ ఆఫ్స్ అవన్నీ కూడా చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో చెప్తున్నా అనుకోవద్దు. ఫస్ట్లో ఎంత అంటే మీరు చూసుకోవడం అర్థం అవ్వదని నేను చెప్పాను. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కంటిన్యూగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ ఉండిద్ది. మీలాగే టెన్షన్ పడే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే వాళ్ళు కూడా వచ్చిద్దా రాదా, సీటు వస్తే ఏ క్యాంపస్లో రావడానికి ఛాన్స్ ఉండిద్ది అని. మళ్ళీ నేను ఈ కట్ ఆఫ్స్ ఎవరికంటే ఉపయోగపడేది ఆ సీట్ వచ్చిద్దా రాదా అని జస్ట్ చూసుకోవటం వరకే. ఇది ఇంకా ఈ క్యాంపస్లో సీక్వెన్స్ కూడా దీని వైజ్గా పెట్టుకోవచ్చు కంపల్సరీ. ఫస్ట్ ఫేజ్లో అయితే ఇలా అయితే సీట్ రాదు. ఫస్ట్ ఫేజ్లో సీక్వెన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎన్ని మార్క్స్కి ఎలా వచ్చిందని ఇంకొక వీడియో చేస్తాను. ఈ లాస్ట్ క్లోజింగ్ కట్ ఆఫ్స్ అన్నీ రేపుతో చేస్తాను. ఎల్లుండి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. దేని మీద ఇది ఉంది కదా, ఫస్ట్ ఫేజ్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఫస్ట్ ఫేజ్లో మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ వచ్చింది, ఇంకా ఈ మార్క్స్ కూడా చూసి చెప్తాను మీకు. అవన్నీ నేను స్టడీ చేసి చెప్తాను. ప్లీజ్, నేను ప్రతి వీడియోకి చాలా టైం పడుతుంది, మీరు వాటికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం మీద నాకు ఆ ఒక్క వీడియోనే వచ్చింది. సరే, మరి అయితే చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో చెప్పాను అనుకోవద్దు. సరే, బాయ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ ఇవి అయితే లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ అనమాట ఆ కాలేజీలో. ఇంకా దీని ముందు ఒక వీడియో చేశాను, దీని తర్వాత కూడా ఇంకొక వీడియో చేస్తాను ఎంబీబీఎస్ కట్ ఆఫ్లో. ఎందుకంటే 12 minutes పైనే వచ్చింది ఈ వీడియో. ఇంకా లెంతీ అయిద్దని అందరు స్కిప్ చేస్తారని నేనైతే ఇంకా చేయలేదు. ఇప్పుడు దీని కంటిన్యూషన్గా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసి మళ్ళీ నాకు ఇంత సీట్ వచ్చి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు సీట్ వచ్చిందా రాదా అలా అయితే మీరు దయచేసి మళ్ళీ ఎందుకు అడగటం, మీరు అది కూడా టైం వేస్ట్. మళ్ళీ నేను చూసి నాకు కూడా టైం వేస్ట్ అయింది కదా. మీరే చూసుకొని ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పాన్ని రాసుకొని మీకు ఆ క్యాంపస్లో సీట్ వచ్చిద్దో రాదో చూసుకోండి. ఒకవేళ ఇంకా ఎక్కడా సీట్ రాదు అంటే దయచేసి మళ్ళీ నేను చూసుకుంటే చాలా అంటే లాస్ అవుతారనమాట. కంపల్సరీ ర్యాంక్ చూసుకొని ఆ ర్యాంక్కి మీకు సీట్ వస్తుంది అంటే ఓకే, రాదంటే ఇంకా నెక్స్ట్ ఛాన్స్ ఏదన్నా ఉంటే చూసుకోండి. ఇది ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, ఇదైతే ఎస్వియు రీజియన్లో ఉంది. కట్ ఆఫ్ ఓన్లీ ర్యాంక్సే చూసుకోండి మీరు. మళ్ళీ స్కోర్ అయితే పోయినసారికి ఇప్పటికి తేడా ఉంది కదా, మీరు అది చూసుకుంటే చాలా అంటే లాస్ అవుతారనమాట. కంపల్సరీ ర్యాంక్ చూసుకొని ఆ ర్యాంక్కి మీకు సీట్ వస్తుంది అంటే ఓకే, రాదంటే ఇంకా నెక్స్ట్ ఛాన్స్ ఏదన్నా ఉంటే చూసుకోండి. ఇది ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్. బీసీఏ, బీసీబీ, బీసీసీ అట్లా లైన్లో ఉంది కదా. ఫస్ట్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, ఇదైతే ఎస్వియు రీజియన్లో ఉంది. దీన్ని ఫస్ట్ బీసీఏ వాళ్ళకైతే ఇది లాస్ట్ కట్ ఆఫ్, అంటే లాస్ట్ సీట్ అయితే ఇంత ర్యాంక్కి అయితే ఇచ్చారు. అదైతే 73,088. తర్వాత బీసీబీ ఇక్కడ స్క్రీన్ మీద మీకు కూడా కనిపిస్తుంది, చూసుకోండి. తర్వాత బీసీబీ 71,487. తర్వాత బీసీసీ 1,09,39. తర్వాత బీసీడీ 7,00,000.
71,620, బీసీఈ 79,820, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50,100, తర్వాత ఓసీ వాళ్ళకి 43,928, తర్వాత ఎస్సీ 1,25,667, నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 1,73,855. నెక్స్ట్ కాలేజ్ వచ్చేటప్పటికి అదైతే ఏయూ రీజియన్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. ఓకేనా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇదైతే ఏ రీజియన్లో ఉందంటే ఏయూ రీజియన్. లాస్ట్ కట్ ఆఫ్స్ అని చెప్పాను కదా, దీనికి ఏ రీజియన్లో ఉన్నవాళ్ళు ఆ రీజియన్ అదే చూసుకోండి. ఇంకా ఇప్పుడు సపోజ్ మీరు ఏయూ కాకుండా ఎస్వియు రీజియన్లో ఉన్నారనుకోండి, ఎస్వియు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకైతే ఇంతకంటే తక్కువ ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి మీకు ఈ కాలేజీలో సీట్ రావాలి అంటే. అప్పుడే మీరు పెట్టుకోండి. ఇదైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కాదు, లాస్ట్ ఫేజ్లో మోపప్ రౌండ్ అంటారు కదా, దానికి ఇంకా సెకండ్ ఫేజ్లో ఏదైతే ఉన్నాయి ఇదే లాస్ట్ క్లోజింగ్ ర్యాంకు. క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండిద్ది వాళ్ళ అంటే ఆ కాలేజ్కి. ఓకేనా, నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కదా, దానికి బీసీఏ వాళ్ళకి 31,456. ఈ అయితే ఫిక్స్డ్ ర్యాంక్స్ అక్కడికే ఆగిపోతాయి. నేను స్కోర్ చెప్పట్లేదు, మీరు కూడా ఇక్కడ ఉన్న స్కోర్ చూసుకొని నాకు 596 వచ్చింది కదా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది అని అయితే భ్రమపడొద్దు. పోయినసారికి ఈసారికి అయితే మార్క్స్ వర్సెస్ ర్యాంకు చాలా ఎక్కువ వేరియేషన్ అయితే ఉంది. మీరు కంపల్సరీ చూసుకోండి, దాన్ని గమనించాల్సిందే, తప్పదు. అప్పుడు వచ్చిన మార్క్స్కి ఇప్పుడు వచ్చిన మార్క్స్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ బీసీబీ వాళ్ళకి 22,315, బీసీసీ 34,134, బీసీడీ వాళ్ళకైతే లేదు, ఈ దగ్గరలోనే ఉండిద్ది. బీసీఈ వాళ్ళకి బీసీడీ వాళ్ళకి ఎలా అయితే ఉందో ఈ క్లోజింగ్ ర్యాంకులు కదా. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అవి కూడా చేస్తాను, మీరైతే కంగారు పడద్దు, నేను కంపల్సరీ చేస్తాను. నెక్స్ట్ బీసీఈ వాళ్ళకి 65,652, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 24,384. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి 17,976, ఎస్సీ వాళ్ళకి 67,614, ఎస్టీ 1,18,377. నెక్స్ట్ కాలేజ్ వచ్చేప్పటికి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిత్తూరు. ఇది ఎస్వియు రీజన్లో ఉంది. ఎస్వియు వాళ్ళే లోకల్ అవుతారు, మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్. అంటే వాళ్ళకి అంతకంటే ర్యాంకు తక్కువ వచ్చి ఉండాలి వాళ్ళకి ఎందులో అపోలో ఇన్స్టిట్యూట్లో రావాలంటే సీటు. మీరు మళ్ళీ అంత చెప్పిందని అంతే వచ్చిద్ది అని మీరైతే ఆశపడి ఉండొద్దు. ఇది ఎస్వియు వాళ్ళకే అంత ర్యాంక్ వచ్చిద్ది, ఇంకా మిగతా ఓయూ ఏయూ రీజియన్ వాళ్ళకి అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చి ఉంటేనే ఆ క్యాంపస్లో వచ్చిద్ది. నెక్స్ట్ ఇది బీసీఏ వాళ్ళకి 1,28,038. ఓకేనా, 1,02,838. తర్వాత బీసీబీ వాళ్ళకి 1,04,483. బీసీసీ వాళ్ళకి 1,33,570. బీసీడీ వాళ్ళకి 1,03,870. తర్వాత మళ్ళీ బీసీఈ వాళ్ళకి 1,06,573. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే లేదు. ఈ ఓసీ వాళ్ళకి ఏదైతే 6,400,521 ఉందో ఆ దగ్గర అక్కడ ర్యాంక్లోనే ఉంటారు వాళ్ళు కూడా. 1,000 లేదా 10,000 అటు ఇటుగా, పైన కింద చూసుకుంటే అర్థమవుతుంది కదా, 10,000 అలా చూసుకోండి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 1,49,711. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 1,98,574. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఏ క్యాంపస్ ఉంది, నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు. అది ఏయూ రీజియన్లో ఉంది. ఏయూ వాళ్ళే లోకల్ అవుతారు, మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్. ఇప్పుడు నేను చెప్పే ర్యాంకుల కంటే వాళ్ళకి తక్కువ ర్యాంకే వచ్చి ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఇందులో సీట్ వచ్చింది. నెక్స్ట్ 8,000 బీసీఏ
83,721, BCB 83,074, BCC 68,611, BCD 57,642, తర్వాత BCE 1,17,005. ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి దగ్గర దగ్గర ఒక్కొక్కసారి 1,000 లేదా ఒక 10,000లోనే డిఫరెన్స్ ఉండిద్ది. అంటే ఈ ఓసీ కట్ ఆఫ్ ఉందనుకోండి, మీకు కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆ క్యాంపస్లో సీట్ వచ్చింది, మీరు కంగారు పడద్దు. ఓకేనా. 49,949. ఎస్సీ వాళ్ళకి వచ్చేప్పటికి 1,35,371. ఎస్టీ వాళ్ళకి వచ్చేప్పటికి 1,87,938. నెక్స్ట్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ రేణుగుంట తిరుపతి, ఇదైతే ఎస్వియు రీజన్లో ఉంది కదా. మిగతా వాళ్ళందరూ నాన్ లోకలే, వాళ్ళకి ఎందుకంటే తక్కువ ర్యాంకే వచ్చి ఉండాలి, అప్పుడే వాళ్ళకి అక్కడ సీట్ వచ్చింది. ఇంకపోతే బీసీఏ వాళ్ళకి 1,19,567, బీసీబీ 1,12,158, బీసీసీ 1,58,282, బీసీడీ 1,11,696. తర్వాత బీసీఈ 1,10,782. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి మినిమం ఒక్కొక్కసారి 1,000 లేదా ఓసీ ర్యాంక్ వస్తే ఈడబ్ల్యూఎస్ ర్యాంకు ఒకటే, మీరు చూసుకోండి. మళ్ళీ నేను చెప్పను. 69,941 ఎవరికి, ఓసీ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ 1,61,655, ఎస్టీ వాళ్ళకి 2,11,061. నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ అండ్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళంది ఏయూ రీజను, మిగతా వాళ్ళందరూ నాన్ లోకలు, ఏయూ వాళ్ళే లోకలు. దానికి చూసుకోండి. దానికి బీసీఏ కట్ ఆఫ్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా, 1,04,632, బీసీబీ 1,08,454. తర్వాత బీసీసీ 80,705. తర్వాత బీసీడి 73,550, బీసీఈ 1,53,509. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి కొంచెం దగ్గరలోనే ఉండిద్ది కదా, 57,131 ఎవరికి, ఓసీ. ఎస్సీ వాళ్ళకి 1,51,455. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 2,1,268. నెక్స్ట్ కాలేజ్ వచ్చేప్పటికి ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్, ఇది వచ్చేప్పటికి ఎస్వియు రీజన్లో ఉంది. దీని కట్ ఆఫ్ వచ్చేప్పటికి బీసీఏ 81,509, బీసీబీ 70,376, బీసీడీ వాళ్ళకైతే ఏం లేదు, వీటి మధ్యలోనే ఉండిద్ది. ఈ బీసీబీ బీసీసీ అది డి వాళ్ళకి మధ్యలో, బీసీసీ వాళ్ళకు ఉండిద్ది, చూసుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు ఫస్ట్ రాసుకోండి. రాసుకోవటం వల్ల ఏమైందంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట, నాకు ఈ క్యాంపస్లో వచ్చిద్దా, ఈ క్యాంపస్లో రాదా అని. సరేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ బీసీడీ 73,734, ఇది వచ్చేప్పటికి బీసీఈ వాళ్ళకి 72,665. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి కొంచెం ఎక్కువ తేడా ఉండదు, 48,462. తర్వాత ఎస్సీ వాళ్ళకి 1,19,505. ఓకేనా. నెక్స్ట్ 1,68,973. నెక్స్ట్ కాలేజ్ వచ్చేప్పటికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, ఇది ఏయూ రీజన్లో ఉంది.
BCA 84,205, BCB 76,063, BCC 76,495, BCD 53,865, BCD అయిపోయింది కదా, BCE 1,27,192. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సేమ్ ఉండిద్ది కదా, కొంచెం దగ్గరలోనే. తర్వాత ఓసీ వాళ్ళకి 42,912. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 1,15,262. తర్వాత ఓసీ అయిపోయింది కదా, సారీ ఎస్టీ వాళ్ళకి 1,78,920. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో బీసీఏ వాళ్ళకి 47,068, బీసీబీ వాళ్ళకి 42,288. తర్వాత బీసీసీ వాళ్ళకి 35,288, బీసీడీ వాళ్ళకి 29,522. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, ఇంకా 10 కాలేజెస్ అయితే చూసి మిగతా 10 వరకు కాదు, ఒక 3 కాలేజెస్ చూసి మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ అయ్యింది, కంపల్సరీ చూడండి. తర్వాత బీసీఈ వాళ్ళకి 74,909. తర్వాత 598 మార్క్స్ అవి. ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 29,936, ఓసీ వాళ్ళకి 25,512. తర్వాత ఎస్సీ వాళ్ళకి 81,012. తర్వాత ఎస్టీ 1,33,094. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, ఓకేనా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, ఇక్కడ కడప ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, అది ఎస్వియు రీజను, వాళ్ళే అక్కడ లోకల్ అవుతారు కదా. మీకు అదంతా చెప్పాను నేను, అంతకుముందు వీడియో కూడా చేశాను, దాన్ని అయితే చూడండి కంపల్సరీ, చూడకపోతే వెళ్ళి. ఎస్వియు అదైతే 87,000, బీసీఏ 87,604. తర్వాత బీసీబీ 75,758, బీసీడీ 1,13,757. నెక్స్ట్ బీసీసీ 78,867. ఇది బీసీడీ వీళ్ళకి, ఇదిగో చూడండి ఇక్కడ 78,767. తర్వాత బీసీఈ 82,086. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 57,612, 13. తర్వాత ఓసీ వాళ్ళకి మార్క్స్ చూసుకోవద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను, ర్యాంకే చూసుకొని మీకు అంత ర్యాంక్ వస్తే ఓకే, రాకపోతే ఇంక మళ్ళీ నెక్స్ట్ కాలేజ్ చూసుకోండి. 50,826. తర్వాత ఎస్సీ 1,28,821. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 1,76,791. ఇది లాస్ట్ క్లోజింగ్, ఏదైతే లాస్ట్ ర్యాంక్ ఉందో అవే, మీరు మళ్ళీ పద్దాకలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదే లాస్ట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం ఏయూ రీజియన్లో ఉంది కదా, ఏయూ రీజియన్ వాళ్ళే లోకలు. బీసీఏ 81,879, బీసీబీ 78,417, బీసీసీ 79,254, బీసీసీ 53,876, బీసీడీ 1,24,958. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేదు ఇక్కడ, అదే సేమ్ ఉండిద్ది దగ్గరలో. ఇంత ర్యాంక్ వచ్చిందంటే, ఇప్పుడు ఓసీ వాళ్ళకు ఉన్నంత ర్యాంక్ మీకు వచ్చిందంటే అక్కడ సీట్ వచ్చింది కన్ఫామ్గా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళకి 48,749 ఎవరికి, ఓసీ వాళ్ళకి. తర్వాత ఎస్సీ వాళ్ళకి 1,22,745, ఎస్టీ వాళ్ళకి
71,493. నెక్స్ట్ వచ్చేప్పటికి ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏయూ రీజన్లో ఉంది. ఏయూ రీజన్ వాళ్ళ కట్ ఆఫ్ చూద్దాము. 62,060. ఓకేనా, 62,060. నెక్స్ట్ బీసీబీ 63,142. బీసీసీ 52,227. బీసీడీ 42,490. బీసీఈ 96,987. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 39,759. తర్వాత ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా. ఇదేంటి, మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మళ్ళీ చూసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, అన్నీ రాసుకోండి, దగ్గర పెట్టుకోండి. సారీ, ఇది ఓసీ వాళ్ళకి 37,356. తర్వాత ఎస్సీ వాళ్ళకి 1,02,517. ఎస్టీ వాళ్ళకి 1,53,318. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో కోసం చాలా కష్టపడాను, చాలా టైం అయితే తీసుకుంది నాకు. ప్లీజ్, దీనికంటే ముందు ఇంకా ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ కొన్ని ఉన్నాయి. దీని తర్వాత ఇంకొక వీడియో వచ్చింది. ఇదైతే పార్ట్ 2. పార్ట్ 1 ముందుంది, పార్ట్ 2 అదే పార్ట్ 3 ఉంది. ఇదైతే పార్ట్ 2. ప్లీజ్ దీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం, మీరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామంది వరకు అయితే రీచ్ ఉండిద్ది. ఇది లాస్ట్ క్లోజింగ్ ర్యాంకు. సరే మరి బాయ్. మళ్ళీ మిగతావైతే ఇంకా కొన్ని కాలేజీలు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరీ చూడండి మీరు.